హలో నమస్తే అండి. ఈరోజు పప్పాయి మొక్కని రీపాట్ చేసుకుంటున్నాను. ఇది విత్తనం పడిది ఒక చిన్న కుండీలో వచ్చేసిందండి. దాన్ని 100 రూపీస్ టబ్లో వేస్తున్నాను. నేను ఎట్లా వేసుకుంటున్నానో మీకు చెప్తాను. ఇవి మనం కంపోస్ట్గా ఏమి వేయకుండా ఉట్టి మట్టిగా తీసుకున్నాను. దీంట్లో కొంచెం మెత్తగా ఉంది మట్టి. ఇది నేను కిచెన్ కంపోస్ట్. ఇది కిచెన్ దండి. ఆకులు, ఆనియన్ తొక్కలు అవన్నీ ఇట్లా బ్రౌన్ కలర్ ఈ బ్యాగ్స్ వస్తాయండి. ఇది స్విగ్గీ జొమాటోలో మనం ఏదన్నా ఆర్డర్ చేసినప్పుడు అప్పుడు వస్తాయి. ఆ బ్యాగ్స్ని వేస్ట్గా పడేయకుండా దీంట్లో కిచెన్ కంపోస్ట్, కిచెన్వి వచ్చిన తొక్కలు కానీ ఏదన్నా సరే దీంట్లో వేసేసి ఒక 4-5 డేస్ అట్లా ఉంచేస్తే ఇట్లా డ్రైగా అయిపోతున్నాయండి. దీన్నే నేను ఇట్లా పాట్లో వేసుకుంటానండి. ఇట్లా చూడండి, ఇట్లా వేసేస్తాను. ఇట్లా వేసేసి దీంట్లో మట్టి వేస్తున్నానండి. కొంచెం ఇట్లా మట్టి వేసినాక కొంచెం వాటర్ వేస్తున్నాండి. వాటర్ వేసినాక ఈ మొక్కని దీంట్లో పెట్టేస్తానండి. ఇట్లా ఇది పెట్టినాక దీంట్లో మట్టి నింపేయడమేనండి. దీంట్లో ఇది ఆకుల పౌడర్ అండి, డ్రై ఆకుల పౌడర్. ఇది చింతాకు పౌడర్ అండి. ఎందుకంటే నా దగ్గర చింతాకుని డ్రై చేసి పౌడర్ చేస్తాను. పౌడర్ స్మూత్గా ఉండేది, అది తీసుకున్నాను. ఇది జల్లించిన పొట్టు అంటే ఇది చింతాకు పొట్టు. ఇది కూడా వేసేస్తున్నాను. వేసినాక దీన్ని ఇట్లా మట్టి వేస్తున్నాను. ఇట్లా వేసినాక వాటర్ వేసేయండి. ఇట్లా వాటర్ వేసుకున్నానండి. ఇట్లా వాటర్ వేసుకున్నాక పక్కన పెట్టేస్తే గ్రో అవుతుంది. తర్వాత కొంచెం 2 డేస్ తర్వాత ఇంకొంచెం పైన మట్టి వేస్తానండి. అంతే. ఇది ఎట్లా గ్రో అవుద్దో తర్వాత మీకు చూపిస్తారండి గ్రో అయినాక. ఇంతేనండి. థ్యాంక్ యూ. ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.